పుల్లారావు గారు, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. ఆల్రెడీ ఇవాళ కొత్తగా మరో 2 పథకాలని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అట్లాగే కీలకంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం కూడా చాలా సీరియస్గా. అంతకుముందు సోనియా గాంధీ గారిని అడిగారని ఖమ్మం నుంచి, సరే రాజ్యసభకి వెళ్ళాక ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఒక బూస్ట్ ఇవ్వడం కోసం ఆయన వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా అంటే జాతీయ స్థాయిలో సరే కాంగ్రెస్ నిన్న మొన్న కూడా మీరు మాట్లాడారు, ఈ కూటమి పొత్తులు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు. ఏంటి ఓవరాల్ గా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందా, ఏం చెప్తారు? మనం అందరూ అంగీకరించవలసింది, రేవంత్ రెడ్డి గారు చాలా ష్రూడ్ పాలిటిషియన్, చాలా బ్రిలియంట్ పాలిటిషియన్. అది అందరూ అంగీకరించాలి. ఎందుకంటే మనకి ఇష్టం ఉండినా లేకపోయినా అది వేరు. కేసీఆర్ గారు రైతులకి ఎంతో చేశారు. దేశంలో ఫస్ట్ రైతు బంధు చేయటం కేసీఆర్. ఆయన మనం విమర్శించకుండా చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఒక పని చేశాడు. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు 2 టర్ములు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి ఎప్పుడు చేయలేదు. మొన్న ఒకసారి ఎంపీ చేశారు. కానీ ముఖ్యమంత్రి ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న పాలిటిక్స్ అన్ని తట్టుకొని ఇక్కడ తట్టుకొని వాళ్ళ మొత్తం వాళ్ళ కాన్ఫిడెన్స్ తెచ్చి ఇష్టం వచ్చినా చేసి గెలిచి రావటం చిన్న విషయం కాదు. జాతీయ స్థాయిలో కూడా అసలు అంటే కర్ణాటకలో ఉన్నంత సస్పెన్స్ కూడా ఇక్కడ రాలా, చాలా స్మూత్ గా. కర్ణాటక అసలు మనం ఆయనలో చాలా వీక్నెసెస్ కూడా ఉన్నాయి, అవి బయటకు వస్తున్నాయి మెల్లిగా. కానీ ఇంత విశేషంగా ఆయన పొలిటికల్ క్రాఫ్ట్స్మెన్షిప్ అనుకోండి, షూడ్నెస్ చూపెట్టేది అని ఇవాళ కూడా నేను ఎప్పుడు వండర్ అవుతా ఉంటాను. అంటే ఈ మనిషి గురించి తెలంగాణలో అంత తక్కువ మాట్లాడలేం కదా. ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ గారు, లేకపోతే ఎవరో ఉత్తమ్ రెడ్డి గారు బట్టు, లేకపోతే బీజేపీలో ఎంతో మంది పాలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇతని గురించి అసలు మన దృష్టిలోకి రాలేదు. అయితే ఇతనికి ఉన్న టాలెంట్ కి అవకాశం రాలేదు ఎర్లియర్. అలా మనం చూసుకోవాలి. ఆ టాలెంట్ అది ఉన్నది, రాలేదు. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ గా చేస్తున్నారు. ఆయనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ పార్టీ లీడర్షిప్ ఆయనతో ఇంటర్ఫియర్ అవుతే మాత్రం ప్రమాదం వస్తాయి. అదేంటంటే అంటారు సెంట్రల్ పార్టీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్ మీరు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకుంటే దాదాపు 34-70 మంది ఎమ్మెల్యేలు ఉన్న హౌస్ లో కాంగ్రెస్ పార్టీకి 45, 3 ఇండిపెండెంట్ సపోర్ట్ ఉంటే గవర్నమెంట్ పడిపోతుందనే 30 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఇప్పుడు చండీగఢ్ లో దాస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడే టైంలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రిమోట్ కంట్రోల్ చేయటం మొదలు పెట్టారు ఢిల్లీ నుంచి. అది తెలంగాణలో చేస్తే మాత్రం అది ఆటోమేటిక్ గా ఈయన తప్పదు, అది చెప్పింది చేయాలి, అది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఛత్తీస్గఢ్ లో కానీ బ్రిలియంట్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా బాగేది. కానీ ఆయన అలా ఎంత ఊడిపోయేదంటే మన అందరికీ తెలిసిన కారణం. సో ఈయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, అది ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. తర్వాత తప్పకుండా ఈ గ్యారెంటీలు 5 గ్యారెంటీలు మే వరకు చేసేస్తారు. మే వరకు 1,00,000 కోట్లు పెట్టక్కర్లేదు కదా. ఆ మే వరకు అంటే 3-4 నెలలు ఖర్చు పెట్టేస్తే ఆ గండం దాటాలి లోక్సభ ఎలక్షన్. ఎందుకంటే ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ చేసుకున్నాడే, ఆయన మీదే ఒక ఏమంటారు రెఫరెండం గా చేసుకున్నాడు. 16 సీట్లు వస్తాయి, 12 వస్తాయి, 10 వస్తాయి. అది ఇందాక మన బీజేపీ మిత్రులు అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయితే 16 ఎంపీలు వస్తారని నేను ఇప్పుడు చెప్తా. ఆయన కాదు కదా. సో ఆయన ఇంకో పేరు చెప్తాం కష్టం. సో అది మనం చూడగా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మీరు అలా అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారికి వెళ్ళారు. రాహుల్ గాంధీ గారికి ప్రాబ్లం ఏంటంటే వైనాడ్ చాలా సేఫ్ కాన్స్టిట్యుయెన్సీ, 55% మైనారిటీస్ ఉన్నారు, మిగతా 2 పార్టీలు 45%. సో ఆయన అక్కడి నుంచి కదలరు. కానీ పెద్ద ప్రెషర్ వస్తుంది ఆయన మీద. నువ్వు మేము స్నేహితులు అంటున్నావు, లెఫ్ట్ పార్టీలో మేము, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోటం అయితే నార్త్ ఇండియాకి వెళ్ళిపో అని గొడవ చేస్తున్నారు. లెఫ్ట్ అట్లా 5 ఎమ్మెల్యేలు సరే అంటే ఇక్కడ తెలంగాణలో సరే అక్కడ ఎందుకన్నది పక్క పెడితే తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు కర్నూలు ఖమ్మం, మహబూబ్, మన నల్గొండ, భువనగిరి 3 ఆఫర్ చేస్తున్నారు. 3 ఏదైనా రాహుల్ గాంధీ గారు వస్తే ఇవ్వడానికి సిద్ధం అని చెప్తారు. నాకు వైనాడ్ ఖాళీ చేస్తే ఇక్కడికి వస్తారు అని నేను భావిస్తున్నా. నేను వస్తారు ఎందుకంటే ఎక్కడ సేఫ్ సీట్స్ కావాలి కదా. ఎక్కడున్నాయి సేఫ్ సీట్? సేఫ్ సీట్ ఎక్కడున్నది? కర్ణాటకలో సేఫ్ గా లేవు. బీజేపీకి కర్ణాటకలో ఉంది, ఇద్దరికి అక్కడ కష్టం. ఉత్తర భారత్ లో చాలా కష్టం. ఇంకా ఇక్కడ తెలంగాణలో
సేఫ్ లో ఉన్నాయి కాబట్టి కొత్తగా జరిగిన ఖమ్మం అనుకోండి ఏదైనా అనుకోండి ఇక్కడికి వస్తారు. అది వదిలేస్తే ఇక్కడికి వస్తాడు. కానీ నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, రిమోట్ కంట్రోల్ ఆయన చేస్తే. మీకేమనిపిస్తుంది సార్ ఇప్పటిదాకా? అంటే ఇప్పుడు మీరు మొన్న మహబూబ్ నగర్ మీటింగ్ చూశారు, అక్కడ ఒక ఎంపీ అభ్యర్థిని ఆయన డాష్ నుంచి వంశీచంద్ర రెడ్డి గారిని చూపించినటువంటి పరిస్థితి. ఇవాళ చేవెళ్ళలో కూడా మళ్ళా ఆల్మోస్ట్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన చేయకపోయినా ఎంపీ అభ్యర్థి అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుందా, రిమోట్ కంట్రోల్ లాగా అనిపిస్తుందా? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఏది, నువ్వు విజయం తీసుకురావాలి అంతవరకు ఫ్రీ హ్యాండ్. ఓకే, అది మిగతా నాయకులు కూడా అనుకోకుండా ఒక్కోసారి షాక్ డిఫీట్ అంటారు, ఒక్కోసారి షాక్ విక్టరీగా వచ్చింది కదా కాంగ్రెస్ కి, అనుకోకుండా వచ్చింది కదా. ఒక 6 నెలల క్రితం అసలు ఎక్కడ సీన్ లో లేనోళ్ళు పవర్ వచ్చాక అదొక స్టన్ అయిపోయారు. మనకు వచ్చిన మంటలు జాగ్రత్తగా చేసుకున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నారు నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఎక్స్పీరియన్స్ లేదంటానికి లేదు, బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్. సో ఈయన లీడర్షిప్ కూడా ఎక్సెప్ట్ చేశారు, ఈయన కూడా స్మూత్ గా వెళ్తున్నాడు. కానీ ఈయన ఏంటంటే ఈయన పర్ఫార్మ్ చేయాలి, అది మాత్రం కఠినంగా ఉంటది. పర్ఫార్మెన్స్ పార్లమెంట్ లో 7-8 సీట్లు వస్తే మాత్రం చాలా ట్రబుల్ వస్తాయి. తెలంగాణలో ఇంకో మాట కూడా చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణలో మీ అంచనా ప్రకారం ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి మనకి ట్రయాంగిల్ ఫైట్ జరగల అనుకున్నా కూడా బీజేపీ బాగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 3 పార్టీల మధ్య హోరాహోరీ ఉంటుందా, లేదు ఒక పార్టీ డ్రాస్టిక్ గా డౌన్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా? ఏం చెప్తారు? అసలు ఇప్పుడే నేను ప్రిడిక్ట్ చేస్తున్నా, బీఆర్ఎస్ సీన్ నుంచి పోయేది లేదు. ఓకే ఓకే, మిగతా పార్టీ ప్రాంతీయ పార్టీలు మన దేశంలో మీకు బాగా తెలుసుకోవడం, మీరు అన్ని రీసెర్చ్ చేస్తారు. 65 నుంచి ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా అధికారం అనుభవించింది ఇప్పటి వరకు ఎక్కడికి పోలేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ పార్టీ విడిపోతుంది, అది ఒక అమ్మ పార్టీ ఒకటి, చెల్లి పార్టీ ఒకటి, లేకపోతే అలా డివైడ్ అయిపోతున్నాయి. కానీ పార్టీలు ఉంటాయి, అది ఏమో మీరే చెప్పారు. మీరు ఒక చిన్న సెంటెన్స్ చెప్తున్నా, ఇవాళ ఎవరినో డిక్లేర్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు, ఆమె ఇంకో పార్టీ నుంచి వచ్చింది అనుకుంటున్నా, కరెక్ట్ చేయను వచ్చింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ టికెట్ ఆశించిన వాళ్ళందరి పని 0 అయిపోయింది కదా. సరే, బీజేపీ కూడా 7 మంది అనౌన్స్ చేస్తారు పార్టీ వాళ్ళని. ఇంకో వ్యక్తి పోటీ చేయాలంటే ఎక్కడికి వెళ్తాడు? బీఆర్ఎస్ కి వెళ్తాడు. బీఆర్ఎస్ కి ఎందుకు వెళ్తాడంటే ఢిల్లీ వెళ్ళి ఎప్పుడు ఇచ్చి ఆ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ లో వేణుగోపాల్ లో వాళ్ళని పట్టుకునే బదులు ఇక్కడ వెళ్ళి తెలంగాణ భవన్తో మాట్లాడుకుంటే దొరుకుతారు కదా. సో ఎప్పటికీ ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ మాత్రం ఎవరు పార్టీ ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశం ఉండదంటారు. డౌన్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి 25%, 30% ఓట్లు వస్తాయి. ఇవాళ ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది పాలిటిక్స్ లో ఉన్న తీరు. అది ఒక 10 సంవత్సరాలు పోయాక వాళ్ళ ప్రవర్తన బాగపోతే, వాళ్ళు పాడు చేసుకుంటే అది తగ్గిపోవచ్చు. ఇమ్మీడియట్ గా మాత్రం ఆ డేంజర్ నాకు కనపడుతుంది.